ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వ్యూహాత్మక అడుగులు వేస్తుందన్నారు ఏపీ మంత్రి పొంగూరు నారాయణ. నెల్లూరు నగరంలో రైస్ కార్డులను మంత్రి పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి స్వయంగా స్మార్ట్ కార్డులను అందించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని నగర ప్రజలను ఆయన అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థను పారదర్శకంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని మంత్రి నారాయణ తెలిపారు. పేదలకు రేషన్ సరుకుల పంపిణీలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం స్మార్ట్ కార్డ్ రేషన్ కార్డులను ప్రవేశపెట్టిందని స్పష్టం చేశారు ఏపీ మంత్రి నారాయణ. ముఖ్యమంత్రి గారు దాన్ని మెల్లగా యాక్చువల్గా ట్రాక్లకు తీసుకొస్తున్నారు. ఇప్పుడిప్పుడు కొద్దిగా ఖజానా కుంటుబాటు నుంచి బయటకు వస్తూ ఉంది. అయితే ఈ సమయంలో ఎలక్షన్స్ ముందు ఎన్డీఏ ప్రభుత్వం అనేక ప్రామిస్ చేసింది, సూపర్ 6. అయితే ముఖ్యమంత్రి గారు అడుగు చెప్పారు, ఖజానా లేకపోయినా గత ప్రభుత్వం చేసిన 10 లక్షల కోట్ల రూపాయల అప్పు తీరుస్తూ ఉన్నా, తీర్చాల్సిన బాధ్యత వచ్చిన ప్రభుత్వం మీద ఉండి మనం తీరుస్తూ ఉన్నా, ప్రజలకు ఏదైతే ఎలక్షన్ ముందు చెప్పామో అది చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ప్రభుత్వం రాగానే 3,000 పెన్షన్స్ 4,000 చేశారు. వికలాంగులకు 6,000, కిడ్నీ పేషెంట్స్ లాంటి వాళ్ళకి 10,000, బెడ్ మీదే ఉండి అటెండర్ సపోర్ట్ కావాల్సి ఉంటే 15,000. అంతేకాకుండా ఏప్రిల్ నుంచి మొదటి 3 నెలలు అరియర్స్ ఇస్తానని మొదటి నెలలో 7,000 రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం. ఖజానా డబ్బులుండి కాదు, డబ్బులు లేవు. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చాం, మన తంటాలు మనం పడాలా చేయాలని ఉద్దేశంతో చేశారు. అదేవిధంగా మహిళలకి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నారు, మాట తప్పకుండా ఇచ్చారు, ఖజానా ఉండి కాదు. అదేవిధంగా తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని మాట తప్పకుండా ఒకే రోజు 10,000 కోట్ల రూపాయలు 67 లక్షల మంది పిల్లల అకౌంట్లు వేశారు ఒకే రోజు. అదేవిధంగా రైతు సోదరులకు 20,000 ఇస్తా ఉన్నాం. అందులో 6,000 కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 14,000. ఖజానా లేకపోయినా ఫస్ట్ విడత వాళ్ళు ఇవ్వగానే రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు చేసింది. ఈ విధంగా బస్సు ఫ్రీ, ఉచిత బస్సు, మహిళలకు ఏదైతే మాట ఇచ్చామో ఉచిత బస్సులు ఫ్రీ అనేది ఇవ్వటం జరిగింది. ఈ విధంగా ఏదైతే ఎలక్షన్స్ ముందు మేనిఫెస్టోలో పెట్టామో సూపర్ 6 అది సూపర్ హిట్ అయింది. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ పోయినా